సో టైంకి వదిలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు మన వదిలేసి వెళ్ళిపోయాక కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయాలు ఇంకా తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుని ఇంకా బాధపడుతూ ఉంటారు. లేదా ఇంట్లో వాళ్ళని బాధపెడుతూ ఉంటారు. ప్రాపర్ స్లీప్ లేకుండా, ఫుడ్ లేకుండా, ఇంట్లో వాళ్ళని బాధపెట్టి ఏ వర్క్ చేయకుండా అట్లా బద్ధకంతో అదే రూమ్లో ఉండడమో, లేకపోతే కొంతమంది డ్రింకింగ్కి అలవాటు పడిపోతూ ఉంటారు. కొంతమంది ఓవర్గా ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు? సో దిస్ ఇస్ బికాస్ ఈ స్టాకింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆపాలండి. నాకు బ్రేకప్ అయింది, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ బ్రేకప్ అయింది అని అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే ఈ రిలేషన్ ఇంకా వర్కౌట్ అవ్వదు అని తెలుసు కదా. తెలిసినాక కూడా ఆమె ఏం చేస్తుంది లేకపోతే వాడు ఏం చేస్తున్నాడు అని స్టాక్ చేయటము, ఇలా చేయటం వల్ల మీరు డిప్రెషన్కి వెళ్ళటము, మీ మీద ఉన్న డిపెండెంట్స్ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళటము, ఇంతమంది సఫర్ అవుతున్నారు. సో మనం చేసే ఒక చిన్న యాక్ట్ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్. రెండోది, మీకు మెంటల్ పీస్ కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఈ స్టాకింగ్ అనేది ఆపేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే జనరలీ సపోజ్ ఐ బ్రోకప్ విత్ అ గర్ల్, బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా ఆమె ఎవరితో మాట్లాడుతుంది లేదా ఎక్కడికి వెళ్తుంది అనే స్టాకింగ్ చేస్తూ ఉండడము, ఒకవేళ వాళ్ళ మెయిల్స్వి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్వి పాస్వర్డ్స్ని సమ్టైమ్స్ ఐ కీప్ సీయింగ్ లైక్ వాళ్ళు ట్రై చేస్తారు, ఒక్కొక్కసారి హ్యాక్ కూడా చేసేస్తారు, ఎవరితో మాట్లాడుతున్నారు చూడటానికి, ఫోన్ కాల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏమవుతుంది అంటే మీకుగా మీరే మీ మెంటల్ పీస్ని పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరితో మాట్లాడితే మీకు ఎందుకు, అయిపోయింది కదా చాప్టర్, యూ మూవ్ ఆన్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు సమ్వన్ ప్లీజ్ టాక్ టు సమ్వన్. మీరు మూవ్ ఆన్ అవ్వకుండా వాళ్ళనే పట్టుకొని ఊగులాటం వల్ల ఇలాంటి ఈ డిప్రెషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి.